హాయ్ ఫ్రెండ్స్, నేను మీ DNREDDi. మనం ప్రీవియస్ వీడియోస్ రీసెంట్ వీడియోస్ మీరు చూసినట్లయితే కనుక మనం బేసిక్గా మొబైల్ స్కిన్స్ గురించి, ప్లాటర్స్ గురించి, వినైల్స్ గురించి కంప్లీట్గా మాట్లాడుకున్నాము. ఎటువంటి ప్లాటర్స్ ఉన్నాయి, వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఏ ప్లాటర్ మనకు బెస్ట్ సూటబుల్ అండ్ ఏ ప్లాటర్ ఏ మిషనరీ మనకి మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అని క్లియర్గా మనము ఇన్ డీటెయిల్ వీడియోస్ చేశాము. ఈ వీడియోలో మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు మనకు స్టిక్కర్స్ ఏ విధంగా చేయాలి, లేబుల్స్ ఏ విధంగా చేయాలి, మనకి ఎందుకంటే మనం క్యామియో ప్లాటర్ కానీ ఏదైనా ప్లాటర్ తీసుకున్నప్పుడు మల్టీపర్పస్గా ఏ విధంగా యూజ్ చేసుకోవాలి మీకు తెలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో మనం ఈ వీడియోస్ తీసుకొచ్చాము. స్టిక్కర్ అంటే ఈ విధంగా మీరు చూస్తే ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఉంది. ఇక్కడ ఏదైనా మీకు బాటిల్స్ మీద కంపెనీ లోగోస్ కానీ, ఇలాంటి బాటిల్స్ మీద కానీ కంపెనీ లోగోస్ కానీ ఇలాంటి స్టిక్కర్ కానీ, ఈవెన్ ABCD మనకి ఏమన్నా ఫొటోస్ కావాలన్నా A to Z ఈవెన్ మన ఫొటోస్ కావాలనుకున్నా అనేది ప్రాపర్గా డిజైన్ చేసి కట్ చేసుకోవచ్చు. ఇలాంటి లేబుల్స్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో చూద్దాం ఇవాళ వీడియోలో. నేను యాక్చువల్గా కొన్ని పేపర్స్ పర్చేస్ చేశాను అమెజాన్లో. మీరు కూడా ఈ లింక్ చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో. యాక్చువల్లీ నేను ఇక్కడ కొన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఈవెన్ మనం ట్రై చేయాల్సినవి చాలా ఉన్నాయి. మనకు శాంపిల్స్ కోసం తక్కువ నేను పర్చేస్ చేస్తాను కాబట్టి ప్రస్తుతానికి సరిపోతుంది. ఇది మనకు 25 పేపర్స్ వచ్చాయి. నాకు A4 షీట్ సైజ్ వచ్చింది. మనకి దాన్ని ఏ విధంగా డిజైన్ చేస్తామో చూద్దాం. ఇక్కడ ఇవాళ వీడియోలో నాకేంటంటే నా దగ్గర పోర్ట్రేట్ ఉంది, పోర్ట్రేట్ 2 ఉంది. ప్రీవియస్ వీడియోలో మీకు క్యామియో 4 చూపించాను నేను. పోర్ట్రేట్ 3కి పోర్ట్రేట్ 2 or 3 ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. దాన్ని ఏ విధంగా డిజైన్ చేసుకుంటాం ఇక్కడ మెషిన్ సెలెక్ట్ చేసుకోవాలి. పోర్ట్రేట్ కటింగ్ మ్యాట్ మనకు పోర్ట్రేట్ తీసుకున్నాను నేను ఆటో. ఇక్కడ వచ్చేసి మనకు పోర్ట్రేట్లో A4 సైజ్ వస్తుంది కాబట్టి ఇదే పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ లోగో ఇవాళ నేను కట్ చేసేది ఏంటంటే వెలాక్సీ టెక్నాలజీస్ అనేసి మా బ్రదర్ కంపెనీది ఐడి కంపెనీ. దీన్ని మనం ఏ విధంగా డిజైన్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ నేను కొంచెం సైజ్ తగ్గించేసుకుంటాను. మనకు లేబుల్ ఎలా కావాలంటే లేబుల్స్ జనరల్ లేబుల్స్ ఈ లేబుల్స్ ఎలా వాడతామంటే జనరల్గా మనకు అవుటర్ స్పేస్ వచ్చి కట్ అవుతుంది కదా, దాన్ని తీసుకొచ్చి మనం డైరెక్ట్గా స్టిక్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆఫీస్ స్పేసెస్ కానీ, ల్యాప్టాప్స్ మీద కానీ, డెస్క్టాప్స్ మీద కానీ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ట్రేస్ చేసే విధానం వేరుగా ఉంటుంది. మనం జనరల్ ట్రేసింగ్ చేస్తే ఎలా చేస్తాం, జనరల్ ట్రేసింగ్ కూడా చెప్తాను నేను. ఇక్కడ వెళ్ళేసి ట్రేస్ ఏరియాలోకి వెళ్ళేసి సెలెక్ట్ ఏరియా మనం ఇలా చేస్తాం. ఇలా చేసినప్పుడు మనకి ఏంటంటే కనుక ఇక్కడ మీరు గమనిస్తే కంప్లీట్గా ట్రేస్ అవ్వలేదు. దానికోసం కొంచెం థ్రెషోల్డ్ నేను ఇంక్రీజ్ చేస్తాను. ఇది సరిపోయింది. మనకు కంప్లీట్ మనకి అనుకున్నగా మొత్తం ట్రేస్ అయిపోయింది. ఇన్ కేసు ఇంకా ట్రేస్ అవ్వకుండా కనుక మీరు ఫోటోషాప్లోకి వెళ్ళేసి ఏదైతే మీకు ట్రేసింగ్ ఏరియా ఉందో దాన్ని కంప్లీట్గా బ్లాక్ చేసేస్తే కంప్లీట్గా ట్రేస్ అయిపోతుంది. బట్ అది మనకు టీషర్ట్స్ కోసం ఇచ్చేస్తుంది కంప్లీట్ ట్రేసింగ్. మనకి ఇక్కడ ఏంటంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని ట్రేస్ చేస్తారనుకోండి, ఎలా వస్తుందో చూడండి. ట్రేస్ అవుటర్ ఎడ్జ్ అని క్లిక్ చేశాను, ట్రేస్ అయిపోయింది. బట్ ఏంటంటే మనకు కట్ అవుతున్నాయి, పీసెస్గా కట్ అవుతుంది. మనకు అలా ఉండకూడదు. మనకి ఎలా అంటే కంప్లీట్గా ఈ వెలాక్సీ టెక్నాలజీస్ అనేది కంప్లీట్గా ఒక లోగో రావాలి. దాన్ని ఎలా చేస్తామంటే కనుక నేను కంట్రోల్ Z కొట్టాను. ఇక్కడ మనకు జనరల్గా మనం ఎలా చేస్తామంటే కనుక ఇక్కడ మనకు ఈ సింబల్ ఉంది ఆఫ్సెట్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఆఫ్సెట్ మీద క్లిక్ చేసేసి ఆఫ్సెట్ కావాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్సెట్ కావాలి. మనకి డిస్టెన్స్ ఎంత అంటే ఇంకా మీరు చూస్తే కంప్లీట్ లోగోలా కట్ అవ్వాలి. V ప్లస్ వెలాక్సీ టెక్నాలజీస్ అనేది ఒక లోగో కట్ అవ్వాలి. కాబట్టి మనకి మిడిల్ ఎటువంటి ప్యాచెస్ ఉండకూడదు, ఎటువంటి కటింగ్స్ ఉండకూడదు. కంప్లీట్గా ఓన్లీ అవుటర్ కట్ అవ్వాలి. కాబట్టి నేను ఆఫ్సెట్ 0340 పెట్టుకున్నాను. 0.340 సెంటీమీటర్స్ అప్లై క్లిక్ చేశాను. ఇది మనకు సరిపోతుంది. అంతా బయట కట్ అవుతుంది, మిడిల్ ఎక్కడ కట్ అవ్వలేదు. కంట్రోల్ Z క్లిక్ చేశాను. మనకి ఏంటంటే A4 షీట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ యాక్చువల్గా రిజిస్ట్రేషన్ మార్క్స్ కంపల్సరీ ఆన్ చేసుకోవాలి. మనకు ప్రింటబుల్ కాబట్టి ప్రింట్ అండ్ కట్ కాబట్టి ఎక్కడి నుంచి ఫస్ట్ ఎక్కడైతే ప్రింట్ అవుతుందో అక్కడి నుంచి యాక్చువల్గా ఈ పేపర్ మీద మనకి ఇది కూడా ప్రింట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనకు క్యామియో ప్లాటర్ కానీ మన ప్లాటర్స్ బేసిక్గా స్కాన్ చేస్తుంది ఎక్కడి నుంచి ఎంత దూరంలో కట్ చేయాలి అనేసి. కాబట్టి రిజిస్ట్రేషన్ మార్క్స్ ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్ ఆఫ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి, ఆన్ చేసుకున్నాను. తర్వాత దీన్నే కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, కొంచెం సైజు తగ్గిస్తాను నేను సెట్ అయ్యేలాగా. నా వెలాక్సీ టెక్నాలజీస్ ఉంది ఇక్కడ, నేను కాపీ పేస్ట్ చేసుకునేసి
ఎన్ని పాజిబుల్ అవుతాయి ఇంకా అన్ని స్టిక్కర్స్ నాకు కావాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను కానీ ఇవి రెండింటిని కూడా కాపీ చేసుకుంటా. కంప్లీట్గా ఒకేసారి ట్రేస్ చేస్తాను. కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఉంది, మేబీ మనం చిన్న లోగోస్ తీసుకున్నాం మీరు. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మన కంటెంట్ వచ్చేసి ఈ యారో మార్క్స్ రిజిస్ట్రేషన్ మార్క్స్ ఉన్నాయి కదా, రిజిస్ట్రేషన్ మార్క్స్ లోపలే ఉండాలి. ఎందుకంటే మన ప్రింటబుల్ ఏరియా వచ్చేసి ఎక్కడి నుంచి ప్రింట్ అవుతుంది, ఆ ప్రింట్ ఏరియాలో మనకు ఈ రిజిస్ట్రేషన్ మార్క్స్ ప్రింట్ అవుతాయి. మనకి ఇక్కడ ఇన్వర్టెడ్ కావాలంటే ఇన్వర్టెడ్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మనం బ్యాక్ సైడ్ నుంచి పెట్టేలా ఉంది, మనం ఫార్వర్డ్ నుంచి పెట్టేలా ఉంది, మనకు డిఫాల్ట్గా తీసుకోవచ్చు. ఇది ఉంది మనకి ఇక్కడ కంప్లీట్ ఏ కంట్రోల్ ఏ తీసుకున్నాను. నేను దీన్ని ఆఫ్సెట్ పెట్టేసి ప్రెస్ చేసేద్దాం. మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ క్యాన్సిల్ కొడుతున్నాను. కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్. ఇక్కడ మన లోగోస్ ఉన్నాయి. కంట్రోల్ ఏ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ ఏ క్లిక్ చేసి ఆఫ్సెట్ క్లిక్ చేశాను. అప్లై క్లిక్ చేశాను. మీరు ఆఫ్సెట్ క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ మీరు చూస్తే ఇంకా మన కంటెంట్కి కొంచెం స్పేస్ ఉంది. ఆ స్పేస్ దగ్గర కట్ అవుతుంది, ఇక్కడ కట్ అవుతుంది. ప్లస్ మన లోగో కంప్లీట్ లోగో ఒకే ఇమేజ్ లాగా వచ్చింది. మన ఆఫ్సెట్ తగ్గిస్తే ఏమవుతుందంటే ఇంకా వి సపరేట్గా వస్తుంది, టెక్నాలజీ సపరేట్గా వస్తుంది. చూపిస్తాను చూడండి కూడా. మీకు లోగో కాబట్టి ఇప్పుడు చూస్తే ఇంకా వి సపరేట్గా అయిపోయింది, టెక్నాలజీ సపరేట్గా అయిపోయింది. మనకు కావాల్సింది కంప్లీట్గా ఒకే విధంగా ఉండాలి. ఈ కంటెంట్కి 0.340 అనేది సరిపోతుంది. మనం అప్లై క్లిక్ చేస్తాను నేను ఇక్కడ. దీన్ని మనం డైరెక్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింటింగ్ ఎలా తీసుకోవాలంటే మనం ఇక్కడ ప్రింట్ ఇచ్చేసి ప్రింట్ తీసుకోవాలి. తర్వాత కటింగ్ ఎలా చేయాలంటే కనుక కటింగ్ వచ్చేసి మనకి సెండ్లోకి వెళ్ళేసి ప్లాట్లో మనం కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత కట్ కమాండ్ ఇస్తే సరిపోతుంది. ఇది కూడా ఏ విధంగా చేస్తామో అది కూడా చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ రెండు టచ్ అవుతున్నాయి కొంచెం, కాబట్టి ఈ రెండు కలిసి ఒకే లేబుల్లోకి వస్తాయి. అది కూడా చూసుకోవాలి మనం ప్రివ్యూలో. నేను డిజైన్లోకి వెళ్ళేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తాను. రెండు టచ్ అయ్యాయి ఇక్కడ, ఇక్కడ కొంచెం దీన్ని చేసేస్తాను. మనం ట్రేస్ చేయకముందే, ఆఫ్సెట్ అప్లై చేయకముందే చూసుకోవాలి. రెండు టచ్ అవుతున్నాయి. కంట్రోల్ ఏ క్లిక్ చేశాను, మళ్ళీ ఆఫ్సెట్కి వచ్చేసాను. 0.340 మనకు కావాల్సిన ఆఫ్సెట్. ఇక్కడ రెండు టచ్ అవ్వట్లేదు, ఫైన్. ఎక్కడ టచ్ అవ్వట్లేదు. దీన్ని మనం ప్రింట్ తీసుకోవాలి. ఫస్ట్ ప్రింట్ తీసిన తర్వాత దీన్ని ఎటువంటి మనం అడ్జస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే కనుక ఈ రిజిస్ట్రేషన్ మార్క్స్ బేస్ చేసుకుని కట్ అవుతుంది. మీరు ఈ ఇమేజ్ తీసుకొచ్చి ఈ ట్రేసింగ్ ఏరియా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి కనుక బి ఇక్కడ ప్రింట్ అవుతుంది, బట్ కటింగ్ వచ్చేసి ఇక్కడ అవుతుంది. అప్లై చేశాను. దీన్ని సెండ్ క్లిక్ చేసి ప్రింట్ చేసిన తర్వాత సెండ్ క్లిక్ చేసి ఇక్కడ ఒకసారి ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. మనము ప్రివ్యూలో ఎటువంటి రిమార్క్స్ అయితే లేవు. మన ప్లాట్ రెడీగా ఉంటుంది. ఇంకా దీనికి వచ్చేసి మనము ఇది షీట్ కాబట్టి, ప్లెయిన్ షీట్ కాబట్టి మీకు బ్లేడ్ డెప్త్ వచ్చేసి 2 సరిపోతుంది మనకి. అది మీకు ప్లాటర్ కనెక్ట్ చేసిన తర్వాత కనెక్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడే.